హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉందును. దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నీవు జలములో బడి దాటినప్పుడు దేవుడు నీకు తోడే ఉంటాడంట. జలముల్లో బడి దాటినప్పుడు కావచ్చు, అగ్నిగుండాల వల్ల నడిచినప్పుడు కావచ్చు, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు కావచ్చు, మనుషులు తోడే ఉంటారో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం నీకు తోడే ఉండబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది నాకు తోడుగా ఎవరు లేరు, నా అనుకునే వాళ్ళు నన్ను మోసం చేశారు, మనుషుల ద్వారా నువ్వు కలిగే ఇక్కడి నుంచి ఇబ్బంది పడుతున్నావు లేదో నాకు తెలియదు, కానీ ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు నీకు తోడే ఉండబోతున్నాడు. ఆయన తోడే ఉండి నడిపించే దేవుడు. బైబిల్లో గమనిస్తే యోసేపు ఉన్నాడు. సొంత అన్నలు ఏం చేశారు? అసూయతో పగతో యోసేపుని కొట్టి ఒట్టిగుంట్లో పారేశారు. తర్వాత ఏం చేశారు? అమ్మి వేశారు. ఎవరు చేశారు ఈ పని? సొంత అన్నలే. సొంత అన్నలే యోసేపుకి ఏం చేశారు? కీడు చేశారు. తర్వాత ఏం చేశారు? పోతీఫరుకి అమ్మి వేశారు. ఎప్పుడైతే పోతీఫరు ఇంట్లో చేర్చబడ్డాడో పోతీఫరు భార్య ఏం చేసి నింద వేసింది, పాపమని నింద వేసింది. యోసేపు జీవితంలో మనుషుల వల్ల ఎలాంటి కీడు వచ్చినా కూడా, మనుషులు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా కూడా యోసేపు కృంగిపోలేదు. కారణం ఏంటంటే యోసేపుకి ఎవరు తోడే ఉన్నారు? దేవుడు తోడే ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కృంగిపోతున్నావేమో, మనుషుల వల్ల కలిగే కీడుని బట్టి కావచ్చు, సమస్యలను బట్టి కావచ్చు, కృంగిపోతున్నావేమో. ఎవరు నీకు తోడే ఉన్నా లేకపోయినా దేవుడు నీకు తోడే ఉండబోతున్నాడు. దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన మనకు తోడే ఉండే దేవుడు ఆయన. కాబట్టి యోసేపు జీవితంలో తోడే ఉన్న దేవుడు మనకు తోడే ఉండాలంటే మూడు మాటలు చెప్తా. నెంబర్ 1, యోసేపు ఎలాంటి వాడంటే కీడుకు ప్రతి కీడు చేసేవాడు కాదు. అన్నలు కీడు చేశారు, చంపాలనుకున్నారు, అమ్మి వేశారు. కానీ యోసేపు ఎలాంటి వాడు? అదే అన్నలు ఏం చేశారు? యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడు? వాళ్ళని ప్రేమించి ఏం చేశాడు? దగ్గర తీసుకొని ఆదరించాడు. ఆయన ఎలా ఆదరించాడు? ఐగుప్తు దేశంలో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ అన్నలు వచ్చి ఏం చేశారు? కరువు వచ్చింది దేశమంతటా. చుట్టుపక్కల ఉండే దేశమంతటా కరువు వస్తే ధాన్యం కోసం యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని గుర్తుపట్టి ఏం చేశాడు? కీడుకు ప్రతి కీడు చేయకుండా వాళ్ళని ఇబ్బంది కలిగించుకొని ఏం చేశాడు? దగ్గర తీసుకొని వాళ్ళకి ఆహారం ఇచ్చి పోషించాడు. అలాగే మన జీవితంలో కూడా ఎంతోమంది కీడు చేస్తారు, ఎంతోమంది ఇబ్బంది కలిగి చేస్తారు, కానీ కీడుకు ప్రతి కీడు ఎప్పుడు చేయమాక. రెండవదిగా, ఇప్పుడు యోసేపు ఎలాంటి వాడు? పాపం లేనివాడు, పాపానికి భయపడేవాడు. ఇప్పుడు పోతీఫరు భార్య ఎలాంటి నింద వేసింది? నన్ను పాడు చేయబోడు, నన్ను ఇది చేయబోడు, నన్ను ఏదో చేయబడు అని చెప్పి ఏం చేసింది? నింద వేసింది. అంటే యోసేపుని బలాత్కారం చేసింది పాపం చేయడానికి. పోతీఫరు భార్య ఎలాగ ప్రేరేపించినా సరే ఏం చేశాడు? పాపం చేయడానికి ఇష్టపడలేదు. అంటే ఇప్పుడు యోసేపు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. రెండోదిగా మనం ఎలాంటి వారమే ఉండాలంటే దేవునికి భయపడే వారమే ఉండాలి. దేవుడు మనకు తోడే ఉండాలంటే దేవుడు ప్రతి నిమిషం మనం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం పాపానికి దాసులు కాకూడదు, దేవునికి భయపడే వారిగా ఉండాలి. మూడోదిగా, యోసేపు ఎలాంటి వాడు? చెరసాల్లో వేయించబడ్డప్పుడు ఏం చేశాడు? యోసేపు అన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఈరోజు మూడోదిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలా. దేవుడు మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలా. అన్ని విషయాలను ప్రార్థన చేసేవాడిగా ఉండాలా, మోకరించేవారిగా ఉండాలా, మొరపెట్టేవారిగా ఉండాలా. ఈ 3 అనుభవాలు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో దేవుడు మనకు తోడే ఉంటాడు. నెంబర్ 1, కీడుకు ప్రతి కీడు చేయమాకండి. ఎవరన్నా కీడు చేస్తున్నారా? ప్రతి కీడు చేయమాక. రెండోదిగా, నువ్వు ఎలాంటి వాడే ఉండాలంటే పాపానికి భయపడు, దేవునికి భయపడు. ఎప్పుడైతే దేవునికి మనం భయపడతామో పాపం చేయం. మనం పాపం చేయాలని ఆలోచన మనం కలగదు. మూడోదిగా, మనం ఎలాంటి వారే ఉండాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈరోజు నీ జీవితంలో ఏది కావాలన్నా, ఏది అవసరమైనా సరే నువ్వు ప్రార్థన చేయి.
ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను హెచ్చించే దేవుడే ఉన్నాడు. ఈ 3 విషయాలు మన జీవితంలో ఉంటే దేవుడు మనకి నిరంతరం దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధ నీకు స్తోత్రం ప్రభా తండ్రి. అవునయ్యా, ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రభా తండ్రి. అయ్యా, మేము జనంలో పడి వెళ్తున్నప్పుడు మీరు మాకు తోడే ఉండే దేవుడు ప్రభా తండ్రి. ఏ కీడు కూడా, ఏ హాని కూడా మా దరిదాపులు చేరకుండా మీరు మాకు తోడే ఉంటారు ప్రభా తండ్రి. అయ్యా, యోసేపు జీవితంలో ఏ విధంగా తోడే ఉన్నారో మా జీవితంలో ఆ విధంగా తోడే ఉండండి ప్రభా తండ్రి. ఎవరైనా మా కీడు చేసినా మేము ప్రతి కీడు చేయకూడదు ప్రభా తండ్రి. రెండోదిగా ప్రభా తండ్రి, అయ్యా, మేము దేవునికి భయపడాలి ప్రభా తండ్రి. ఎవరైతే దేవునికి భయపడతారో ప్రభా తండ్రి వాళ్ళ జీవితంలో పాపం చేయరు ప్రభా తండ్రి. మూడోదిగా ప్రభా తండ్రి, ఆయన చెరసాలు ఏ విధంగా ప్రభా అన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడో ప్రభా తండ్రి, మేము కూడా ప్రభా తండ్రి అయ్యా మేలు పొందుకోవాలంటే కూడా ప్రభా తండ్రి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి ప్రభా తండ్రి. ప్రార్థన చేసేవారుగా ప్రభా మనల్ని ఆశీర్వదించి దీవించమని, ఈ వాగ్దానం మా జీవితంలో ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ